ఇప్పుడు నేను ప్రగతి నగర్లో ద ఎడ్జ్ బై రైజినియా 2 BHK ఫ్లాట్ మేము ఇంటీరియర్స్ కంప్లీట్ చేసాం. ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఎంటర్ అవ్వగానే మనకు ఒక టీవీ యూనిట్ ఉంది. ఈ టీవీ యూనిట్ కొంచెం మోడర్న్ డిజైన్ ఇచ్చాము. సో మనకేంటంటే ఇలా ప్లెయిన్ లామినేట్ ఇచ్చి టీ పట్టీతో హైలైట్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ అయినా అక్రిలిక్ షీట్ ఇచ్చాను. సో ఈ గోల్డ్ అక్రిలిక్లో ఉన్న గోల్డ్ ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ అనేది కొంచెం ఇలా కర్వ్ ఇచ్చాము మనం. సో కమింగ్ టు ఒక ప్రొఫైల్ డోర్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే హిడెన్ ఛానల్ ఇచ్చాం. సో ఎందుకంటే ఈ యాక్సెస్ చేసుకోవడానికి, సో డీబీ బోర్డ్ యాక్సెస్ చేసుకోవడానికి ఇది హిడెన్ డోర్. అండ్ ఈ కార్నర్ మొత్తం నేను ఏంటంటే రాఫ్టర్స్తో హైలైట్ చేశాను ఇవన్నీ. సో ఇవేంటంటే సో మనం ఏదైనా ఆర్టిక్రాఫ్ట్స్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అయ్యేటట్టు ఒక లైట్ ఇచ్చాము. సో కమింగ్ ఇది కంప్లీట్గా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము అండ్ ఒక చాండిలియర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఏంటంటే ఒక థీమ్ బేస్డ్ వెళ్ళాము. అండ్ అవి ఎంటరింగ్ ఇన్ టు ది కిడ్స్ బెడ్రూమ్. అండ్ టు బీ ఫ్రాంక్ మైక్ అనేది ఈరోజు మిస్ అయ్యింది. సో అందుకనే మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. సో కమింగ్ టు ది పాయింట్, ఒక స్టడీ యూనిట్. సో దిస్ ఈస్ ఫ్రీ సజెస్టబుల్. ఏంటంటే ఒక పర్సన్ హ్యాపీగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ కోసం ఒక డ్రావర్ అండ్ బుక్ స్టోరేజ్, బ్యాగ్ స్టోరేజ్ కోసం ఒక డోర్ ఇచ్చాను. సో మిడిల్ పెన్స్ తర్వాత ఏదైనా స్టఫ్ ఇలా పెట్టుకోవడానికి. సో ఇట్స్ పుష్ బటన్ డోర్స్. అండ్ ఏసీ కోసం ఒక ప్యానెల్ ఇచ్చాము. సో ఇక్కడ డైరెక్ట్ కర్టన్ తర్వాత ఏసీస్ అని ఇక్కడ ఇచ్చాము. కర్టన్ వచ్చేసి ఇన్విజిబుల్ కర్టన్స్, ఈ లోపల ట్రాక్ వచ్చేసి ఇన్విజిబుల్ కర్టన్స్ వచ్చేస్తాయి. అండ్ దిస్ ద స్లైడింగ్ డోర్. సో ఇన్నర్ పార్టీషన్స్ ఇది. దిస్ ఇస్ ఫర్ హ్యాంగర్ అండ్ ఇవన్నీ నార్మల్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ టూ డ్రాస్ ఫర్ ది స్టోరేజ్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గ్రే అండ్ వైట్ థీమ్లో ఇచ్చాము. ఇట్స్ అ హై గ్లాసీ ఫినిష్ మొత్తం. అండ్ లెఫ్ట్ ఓవర్ మన క్లాత్ లెఫ్ట్ ఓవర్ బట్టల కోసం ఇక్కడ హ్యాంగర్ రాడ్స్ కూడా ఇచ్చాము. సో ఈ సైడ్ స్టోరేజ్ ఇది. ఈ కంప్లీట్ వార్డ్రోబ్ వచ్చేసి 6.5 feet ఉంది. సో అండ్ పైన లాఫ్ట్ అన్నీ కూడా మీకు పుష్ బటన్స్ ఇవ్వడం జరిగింది. సో హ్యాండిల్లెస్, ఇది సీమ్లెస్ డిజైన్స్ అంటారు. సో నౌ ఎంటరింగ్ టు ది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అక్రలిక్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఇదంటే ఏంటంటే కంప్లీట్ అక్రలిక్ అండ్ ఇస్ అ ఫ్లూటెడ్. కొంచెం దగ్గరకు వస్తే మీకు ఫ్లూటెడ్ అనిపిస్తుంది ఈ టెక్స్చర్. ఇదంతా కూడా మీకు ఫ్లూటెడ్ లామినేట్. సో ఇదంతా కూడా అట్లీస్ట్ మొత్తం 12 feet వార్డ్రోబ్. ఇదంతా 12 feet వార్డ్రోబ్. ఒకటి హెడ్ బోర్డ్ ఒకటి రావాలి. సో అది ఇంకా డెలివరీ అవ్వలేదు. సో ఇట్స్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్. ఇది కంప్లీట్ ఏంటంటే హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఇది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే సీలింగ్ ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే స్పాట్ లైట్ సపరేట్ స్విచ్ ఉంటుంది, సీలింగ్ ప్రొఫైల్ లైట్కి సపరేట్ స్విచ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మన యూసేజ్ని బట్టి స్పాట్ లైట్ సపరేట్, ప్రొఫైల్ లైట్ సపరేట్కి సపరేట్ స్విచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఏసీ ప్యానల్ కోసం సపరేట్ ఇచ్చాము. సో డైరెక్ట్ ఏసీ ఇన్స్టాలేషన్ అవుతుంది. పైప్ హోల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా హిడెన్లో వెళ్ళిపోతాయి, అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆటంబర్గ్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యాన్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే మీకు రెగ్యులేటర్ ఉండదు, జస్ట్ రిమోట్ సెన్సార్ది ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నేను ఒక 5 tandem బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగే. సో 3 tandem బాస్కెట్స్ ఇక్కడ, 3 tandem బాస్కెట్స్ అండ్ ఎల్ షేప్ కార్నర్ జరిగింది. సో ఎల్ షేప్ స్టోరేజ్లో మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. లోపల ఏదైనా స్టఫ్ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే గ్యాస్ పాయింట్ ఒకటి వచ్చేసి డైరెక్ట్ బయట కనెక్షన్ ఇచ్చాము. సో ఈ పైప్ లైన్ ఇక్కడ ఉంది. వ్యానిటీ యూనిట్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ వ్యానిటీ యూనిట్కి సపరేట్ స్టోరేజ్. ఎందుకంటే పాయింట్ మనకి ఇక్కడ సో కంప్లీట్ ఈ పెద్ద వ్యానిటీ యూనిట్ స్పేస్ యూజ్ చేసుకోవడానికి మిడిల్లో ఒక పార్టీషన్ ఇచ్చేసి సో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ యూజ్ చేసుకోవడానికి మనం పెట్టాం. అండ్ క్రాకరీ యూనిట్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి క్రాకరీ యూనిట్ ఇలా క్రియేట్ చేస్తాం విత్ ప్రొఫైల్ డోర్. అండ్ లోపల ప్రొఫైల్ లైటింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లాఫ్ట్ అన్నీ కూడా సేమ్ పుష్ బటన్స్. మెయింటెనెన్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వచ్చి స్పైస్ ర్యాక్ కోసం ప్రొవైడ్ చేశాము. అండ్ వాటర్ ఫిల్టర్ కోసం కింద మెన్షన్ చేసాము. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ షెల్ఫ్ ఉండదు, డైరెక్ట్ వాటర్ ఫిల్టర్ ఇక్కడ వచ్చి పైప్స్ అనేది కిందికి హ్యాంగ్ అవుతాయి. అండ్ పూజా మందిర్ ఒకటి ఉంది. పూజా మందిర్ లోపల డిజిటల్ గ్లాస్ ఒకటి మెన్షన్ అవుతుంది, బట్ అది ఇంకా డెలివరీ అవ్వలేదు, బట్ రేపు ఇన్స్టాల్ చేసేస్తాం. చాలామంది ఏంటంటే ఈ గ్రానైట్ ఇలా మౌల్డింగ్ చేసి వదిలేస్తారు. బట్ ఏంటంటే మనం ఇక్కడ వాటర్ పడేటప్పుడు సో ఇక్కడ వాటర్ ఇక్కడ పడి సో ఇలా కిందికి మన వాటర్ మన బేస్ యూనిట్కి టచ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మేము సింగిల్గా ఇక్కడ గ్రూ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రూ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాటర్ ఇక్కడ పడి ఈ గ్రూ దగ్గరకు వచ్చి ఇలా డైరెక్ట్ కిందకి డ్రాప్ అయిపోతాయి.
సో మన బేస్ యూనిట్కి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన ప్రతి ప్రోడక్ట్ బ్యాక్ సైడే పీవీసీ షీట్స్ మెన్షన్ చేశాం. సో దానివల్ల ఏంటంటే టర్మైట్ ప్రూఫ్. సో మనకు ఏ సీపేజ్ జరిగినా సో ఏదైనా మనకు టర్మైట్ అనేది అటాక్ అవ్వదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్చ్ ఇలా కొంచెం ఫ్లెక్సిబుల్ ప్లై యూజ్ చేసి బెండ్ చేసి కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇలా మెన్షన్ చేస్తాం. సో మీరు కూడా ఇంటీరియర్స్ బడ్జెట్లో చేయించుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ డిఆర్ డిజైన్ ఇంటీరియర్ స్టూడియో. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కింద మెన్షన్ చేశాము. ఒకసారి మీరు కొటేషన్ కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి కొటేషన్ తీసుకోండి, మార్కెట్లో కంపేర్ చేసుకోండి. మీకు వర్త్ అనిపిస్తే గివ్ అస్ అ ఛాన్స్, విల్ డూ ద బెస్ట్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.